నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్‌తో రెగ్యులర్‌గా నేను మీ ముందుకు వస్తూనే ఉన్నాను. సో, ఈరోజు నేను చెప్పబోయే ఈ టిప్ ఏదైతే ఉందో, మీరు గతంలో చాలా వీడియోస్, చాలా ఛానల్స్‌లో చూసుంటారు. బట్ నేను చెప్పేది ఇది 100% ప్రూవ్డ్ అండ్ మీకు మంచి లిప్స్, బ్యూటిఫుల్ లిప్స్ కాలంతో సంబంధం లేకుండా పింకిష్‌గా ఉంటాయి. నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మన ఒరిజినల్ పెదాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. మీరు కాస్త డార్క్ కలర్ అయ్యి ఉండి పెదాలు రెడ్‌గా ఉండాలి అంటే కుదిరే పని కాదు కదా! కాకపోతే లిప్‌స్టిక్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి పెదాలు నల్లబడుతూ ఉంటాయి. సో, వాళ్ళకి ఇది 100% యూజ్ అవుతుంది. రెగ్యులర్‌గా వాడే ప్రయత్నం చేయండి. చాలా చాలా మంచి టిప్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మంచి కామెంట్సే పెడతారని నేను అనుకుంటున్నాను. లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి మన ఇంట్లోనే ఇప్పుడు చూద్దాం. సో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఫస్ట్ చెప్తాను. ఇలా బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది ప్రిపరేషన్ అప్పుడు చెప్తాను. సో, బీట్రూట్ జ్యూస్, ఎనీ వ్యాజ్లైన్, మీకు నచ్చిన వ్యాజ్లైన్ ఏదైనా తీసుకోవచ్చు. నేను నోవా తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎనీ వ్యాజ్లైన్ తీసుకోవచ్చు అండ్ ఎనీ ఆయిల్ తీసుకోవచ్చు. నేను చాలా విషయాలు మీరు ఇంతకు ముందే చెప్పున్నాను. ఆయిల్ విషయానికి వస్తే మీకు ఎలాంటి ఆయిల్ కావాలి అంటే మనకి గానుగలో ఆడించిన కొబ్బరి నూనె అయితే బాగుంటుంది, లేదా జాన్సన్ అండ్ జాన్సన్ బెస్ట్ అని చెప్తాను. బికాజ్ ఆఫ్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను, కాస్త కెమికల్స్ తక్కువగా వాడతారు. పిల్లల కోసం, చాలా చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలకి సంబంధించిన ఆయిల్స్ కాబట్టి ఇవి కాస్త కెమికల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి నేను జాన్సన్ అండ్ జాన్సన్ అని చెప్తున్నాను. లేదా మీరు గానుగలో ఆడించుకుంటారు, కొబ్బరి నూనె వాడతామంటే అది ఇంకా హ్యాపీ, వాడుకోవచ్చు. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ 3 ఐటమ్సే మీకు మంచి లిప్ బామ్ తయారవుతుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ ఆఫ్ మన బీట్రూట్ రసాన్ని వేస్తున్నాను. సో, సరిపోతుంది 3 స్పూన్స్. 3 స్పూన్స్ వేసిన దానికి మనం ఇది ఎంత తీసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, 1.5. మీరు 1.5 స్పూన్ ఇది తీసుకోవాలి. 1/2 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. సో, ఇవి రెండింటిని బాగా మరిగించుకోవాలి అండ్ చాలా దగ్గరగా అయిపోవాలి. అది క్వాంటిటీ ఏదైతే ఉందో దీంట్లోనే మనం కొంచెం ఆయిల్ని యూస్ చేసుకోవాలి. కరెక్ట్గా 1/2 స్పూన్ ఆయిల్. దగ్గర పడే వరకు చాలా మంచి అరోమా వస్తుంది అండ్ దగ్గర పడుతుంది, మీకు పింకిష్ కలర్లో వస్తుంది. ఇదంతా కూడాను దగ్గర పడే వరకు మీరు దీన్ని బాయిల్ అనేది సిమ్లో పెట్టి చేసుకోండి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ దీని మీద చేస్తున్నాను కాబట్టి మీరు సిమ్లో పెట్టుకొని చాలా దగ్గర పడే వరకు, చాలా తొందరగా అయిపోతుంది. చల్లారిన తర్వాత మీరు దీన్ని స్టోర్ చేసుకోవడమే. జస్ట్ ఇన్ 10 to 15 మినిట్స్లో మీకు ఇలా దగ్గర పడిపోతుంది. సో, మనకి ఇంత క్వాంటిటీ వస్తుంది. లిప్ బామ్ ఏదైతే ఉందో చాలా దగ్గరికి అయ్యే వరకు ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది, వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఆ వాటర్ అనేది ఆవిరైపోతుంది. అయిపోయే వరకు మనం దీన్ని
సో ఇప్పుడు ఆఫ్ చేసుకొని చూడండి ఆయిలీ స్ట్రక్చర్ వచ్చింది. మీరు ఇంతకుముందు ఏ వీడియోలో కూడా ఇలా ఈ కలర్లో వచ్చిన లిప్ బామ్ని కానీ దీన్ని కానీ చూసుండరు. నేను మీకు వేరే దాంట్లో వేసి చూపిస్తాను. సో ఇలా ఆయిలీ వచ్చిన తర్వాత మనం ఏం మిక్స్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం మరిగించిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అండ్ ఈ బీట్రూట్ జ్యూస్ అదంతా కూడా ఆయిలీగా అయిపోతుంది. సో దాన్ని ఇంకొంచెం ఒక హాఫ్ స్పూన్ మనం వాజ్లైన్ కానీ కోకోనట్ కానీ వాడుకొని మామూలు బీట్రూట్ ఏదైతే ఉందో దాంతో కలుపుకొని కొంచెం సేపు చల్లారే వరకు జస్ట్ ఫ్యాన్ గాలికి ఒక 5 to 10 minutes ఫ్యాన్ గాలికి ఉంచేస్తే మీకు ఎగ్జాక్ట్ లిప్ బామ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా పెదాలు మీకు డార్కిష్గా అయిపోయిన పెదాలు, ముఖ్యంగా ఇలా లిప్స్టిక్స్, మా ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఎగ్జాక్ట్గా లిప్స్టిక్స్ పెడుతూ ఉంటారు. అలా లిప్స్టిక్ ఎక్కువగా వాడిన వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్. ఈ లిప్ బామ్ మీకు అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మీకు లిప్స్టిక్గా చక్కగా యూజ్ అవుతుంది. ఎలా ఇప్పుడు నేను నా చేతికి పెట్టి చూపిస్తాను మీకు. జస్ట్ కొంచెం ఇది గమ్మీ స్ట్రక్చర్ అవుతుంది. ఒక 2 to 3 minutesలోనే మనకి అది దగ్గర పడిపోతుంది. విషయం అర్థమైంది కదా. అది మొత్తం మరిగిన తర్వాత ఆయిలీ బయటకు వస్తుందండి, ప్యూర్ ఆయిల్ లాగా వచ్చేస్తుంది. దాన్ని ఒక స్టెయినర్ సహాయంతో ఇలా తీసుకొని మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ మనం ఏదైతే మనం వాడామో, ఆయిల్ అయితే ఆయిల్, కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె వాడచ్చు, లేదా మీరు వాజ్లైన్ వాడుకోవాలంటే వాజ్లైన్ కలుపుకొని అండ్ మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ మనం ఈ బీట్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో దాంతో కలుపుకొని ఇలా పెట్టుకుంటే చూడండి చల్లగా అయిపోయే కొద్దీ ఇంకా చాలా దగ్గర పడుతుంది. దీన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇలా కలుపుకుంటున్నారు, ముందే ఇలా కలుపుకొని పెట్టేసుకోవచ్చు కదా అంటే, మీరు ఆయిల్, అది ఉడికిన ఆయిల్ ఏదైతే ఉందో అదే మెడిసిన్లా పనిచేస్తుంది. యాక్చువల్గా ఇది మనం పైన కలిపేది ఏంటి అంటే జస్ట్ కలర్ కోసమే. బట్ ఏదైతే మనకి ఆయిల్తో ఉడికింది, బీట్రూట్ జ్యూస్ కూడా ఏదైతే ఉడికిందో అదే మనకి మెడిసిన్లా పనిచేస్తుంది. మనకి కలర్ రావటానికి కానీ గమ్లాగా చక్కగా పెదాలు నీట్గా చూడండి. నేను ఇలా కలుపుతూనే ఉన్నాను, చక్కగా అది అయిపోయింది. నేను దీంట్లోనే స్టోర్ చేస్తున్నాను. మీరు ఇది ఫ్రిడ్జ్లో అయితే 100% ఒక 6 months వరకు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. బయట పెట్టుకుంటే ఒక 3 months వరకు యూస్ చేసుకోవచ్చు. బయట అంత సేఫ్ కాదు కాబట్టి, చల్లని వాతావరణంలో ఉన్నాము, ఏసీలో ఉన్నామంటే 4 months వరకు యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఒకసారి చూపిస్తాను నేను మీకు. మనకి చక్కగా లిప్ బామ్ లాగా నీట్గా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా నీట్గా మనకి లిప్ బామ్ ఎలా ఉంటుందో స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది, పింకిష్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు నీట్గా ఉంటుంది. అండ్ లాంగ్ లాస్టింగ్ అండి. మనకి ఇప్పుడు లాంగ్ లాస్టింగ్ అని లిప్స్టిక్స్ దగ్గర 1000-1500 పెట్టి కొనుక్కుంటూ ఉన్నాము. ఒకసారి ఇది ట్రై చేయండి ఇంట్లోనే. చాలా సింపుల్గా అవుతుంది. కాస్త టైం పట్టినా కూడా మనకి ఎక్కువ రోజులు యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి, ఈ పద్ధతిలో మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నారా ఇవన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.